నమస్కారం. జై గణేష, జై పడిమాంబ. ఈరోజు మనం అందరికీ ఎంతో ఇష్టమైన ఆరాధ్య దైవము అయ్యప్ప స్వామి గురించి తెలుసుకుందాం. అయ్యప్ప స్వామికి ముఖ్యమైన పేర్లు మణికంఠుడు, హరిహర సుతుడు. హరిహర సుతుడు అంటే హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు. హరిహర సుతుడు అంటే విష్ణువుకి శివుడికి కలిపి జన్మించిన పుత్రుడు. సూతుడు అంటే కుమారుడు. అయితే విష్ణుమూర్తి మోహిని అవతారంలో ఉండగా పరమేశ్వరుడితో కలిసి వాళ్ళిద్దరి శక్తి నుంచి సృష్టించబడిన వాడే మణికంఠుడు. ఈ మెడలో మణితో దొరకడం వల్ల మణికంఠుడు అని పేరు కూడా వచ్చింది. అయితే పందలరాజు మాత్రం రాజశేఖరుడు ఈ మంజుమాత అయ్యప్ప అనే పిలుచుకునేవారు. అయితే కొంతమంది సినిమాల్లో వేరేగా చెప్తారు, చివర్లో అయ్యప్ప అని పేరు వచ్చిందని. కొంతమంది ముందే ఆ పేరుంది అంటారు. రకరకాల పురాణాలు, ఇతిహాసాలు, కథలు ఉండడం సహజం. అయితే మనం అయ్యప్ప స్వామి దగ్గర ముఖ్యంగా తెలుసుకోవాల్సినది బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం ఎందుకంటే ఆయన సదా బ్రహ్మచారి. అసలు కన్యాస్వామి కూడా బ్రహ్మచారి అంటే పెళ్ళి కాలేదు, కన్యాస్వామి అంటే 16 ఏళ్ళు రాలేదు అని అర్థం. అంటే కన్యా స్థాయిలోనే ఉండిపోయినారు. ఇప్పుడు అమ్మాయిలు ఎలా అయితే పెద్ద మనుషులు అవుతారు ఒక 13, 11 వచ్చినాక, అలాగే అబ్బాయిలకు కూడా 13 ఏళ్ళు దాటినాక పెద్ద మగపిల్లలు అయ్యారని అప్పటి వాళ్ళు అనేవారు. అయ్యప్ప స్వామి 11 ఏళ్ళకే భగవంతుడు కావడం చేత కన్యాస్వామి అనమాట. అంటే పెద్ద అబ్బాయి కాదు. అయితే అంత చిన్న వయసులోని అయ్యప్ప స్వామి చాలా మంచి వీరుడు. అయ్యప్ప స్వామికి అన్నిటికన్నా ధనుర్విద్య బాగా వచ్చు. దానితోనే మహిషాసురురాలని చంపాడని చెప్తారు. అయితే మహిషాసురురాలు అంటే ఏంటి? ఒక భయంకరమైన ఎద్దు, చాలా క్రూరమైనది. కొందరు దున్నపోత అని కూడా అంటారు. అయితే మొత్తానికి మహిషాసురురాలు వరం కోరింది, అమరత్వాన్ని కోరిందనమాట బ్రహ్మదేవుడికి. అమరత్వాన్ని ఇవ్వలేమని బ్రహ్మదేవుడు తిరస్కరిస్తాడు. అయితే హరిహర దేవుళ్ళు ఉన్నారు కదా, విష్ణువు, శివుడు, వాళ్ళ నుంచి ఒక మగపిల్లడు పుట్టి చంపాలి అని ఆమె వరం కోరింది. ఆమె కోరిన దాంట్లో టెక్నిక్ ఏంటి? వీళ్ళిద్దరూ మగవాళ్ళు, విష్ణువు, శివుడు. రెండోది, బాలుడు నన్ను చంపాలి అంటే పెద్ద పెద్ద వీరులు నన్ను చంపలేరు, బాలుడు ఎలా చంపుతాడు? అందుకని బాలుడని ఆమె వరం కోరింది. అయితే మహిషాసురురాలు అప్పటికే స్వర్గాన్ని జయించేసింది, స్వర్గంలో కుర్చీని సాధించింది. ఆమె భూమిపైన ప్రజలను ఎన్నో రకాలుగా ఆహార ధాన్యాలని ఎత్తుకుపోవడం అది చేస్తూ ఇబ్బంది పెట్టేది. పందల రాజ్యంలో రాజశేఖరుడు, మంజుమాతకు బిడ్డలు లేరు. అయితే వాళ్ళ పూజలకు ఎంతో సంతోషించిన పరమేశ్వరుడు విష్ణుమూర్తి మణికంఠుణ్ణి వాళ్ళకి దొరికేటట్టు అడవిలో పెడతారు. భస్మాసురుడు పరమేశ్వరుడికి వెంటబడేటప్పుడు పరమేశ్వరుని రక్షించడానికి మోహిని అవతారంలో విష్ణు వస్తాడు. అప్పుడు ఆయన అందమైన ఆడపిల్ల కాబట్టి భస్మాసురుడు ఆమెకి లొంగిపోయి, విష్ణు అన్నమాట ఆడపిల్ల అవతారంలో ఉన్నాడు. భస్మాసురుడికి తెలియక ఆ మోహిని అవతారంలో ఉన్న అమ్మాయికి లొంగిపోయి నాట్యం చేస్తూ ఉంటాడు. అయితే భస్మాసురుడి వేలుకి పరమేశ్వరుడు అప్పుడే ఇస్తాడు వరము. భస్మాసురుడు ఏమని అడుగుతాడంటే, నా చేతి వేళ్లతో ఎవరిని నెత్తిపైన పెట్టినా భస్మం అయిపోవాలని. పరమేశ్వరుడు వరం ఇచ్చినాక ఇచ్చామో లేదో అన్న అనుమానంతో పరమేశ్వరుడికే వెంటబడతాడు భస్మాసురుడు. ఇప్పుడే మోహిని అవతారంలో విష్ణు వచ్చి నాట్యం చేస్తూ
తన తలపైన చేయి పెట్టుకుంటాడు ఆడపిల్ల రూపంలో. భస్మాసురుడు తన చేతిని తానే నెత్తిపైన పెట్టుకొని భస్మం అయిపోతాడు. అప్పుడు ఆ సహాయాన్ని గ్రహించి ఈమె సామాన్య కన్య కాదనుకొని పరమేశ్వరుడు తన శక్తిని ఆమెతో కలుపుతాడు. అప్పుడు మణికంఠుడు ఉద్భవిస్తాడు. ఆయనను బిడ్డలేని రాజశేఖరుడు అడవిలోకి ఆ సమయానికి వస్తే ఆయనకు కనపడేటట్టు మణికంఠుణ్ణి ఉంచుతారు పార్వతీ పరమేశ్వరులు, విష్ణువు, లక్ష్మీదేవి. పార్వతీ పరమేశ్వరులు, విష్ణువు, లక్ష్మీదేవి, బ్రహ్మ, సరస్వతి మొదలైన దేవుళ్ళు, దేవతలు, ఎందరో మునులు అలా అయ్యప్ప స్వామిని పందల రాజ్యానికి చేరుస్తారు. మంజుమాత ఎంతో సంతోషిస్తుంది. కానీ అయ్యప్ప స్వామి దయతో ఆయన వెళ్ళిన 8వ సంవత్సరానికి అన్నమాట. అందరూ 8 అని అంటారు. ఆమెకు కూడా గర్భం వచ్చి మగ శిశువు పుడతాడు. అయితే ఆమెకు ఎవరో పందల రాజ్యానికి రాజు ఎవరని పుల్లలు పెడతారు. అప్పుడు ఆమె తలనొప్పి వచ్చిందని నటిస్తుందని కొన్ని పురాణాలు కథ. తలనొప్పి వచ్చిందని పులిపాలు తెస్తే కానీ అవి తగ్గదని ఆమె చెప్పిస్తుంది వైద్యుడితో రాజుకి. రాజు ఎవరు తెస్తారని ప్రకటన కూడా వేస్తాడు. అయితే అయ్యప్ప స్వామి తప్ప ఎవరు ముందుకు రారు. అంత చిన్న పిల్లాడు ఎలా వెళ్తావంటూ రాజు బాధపడతాడు. అయినప్పటికీ ఇదేదో దైవ కారణంతో నాకు దొరికిన బిడ్డడు కదా అని ఆయన పంపిస్తాడు. అయితే ఆయన వెళ్ళి మహిషిని అంతం చేసి పులితో తిరిగి వస్తాడు. ఆ పులి ఇంద్రుడు. అయితే ఆయన సాహసాన్ని చూసిన మంజుమాత తను చేసిన తప్పు తెలుసుకొని అయ్యప్పను శరణు కోరుకుంటుంది. అయితే తను ఈ కార్యానికి జనించానని నీ వల్ల నెరవేరిందని బాధపడద్దని తల్లికి నచ్చజెప్తాడు. ఈలోపు అయ్యప్ప స్వామి తన అవతారాన్ని ముగించబోతున్నానని ఒక బాణాన్ని వేస్తాడు. ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకి గుడి కట్టించమని చెప్పి అక్కడి నుంచి ఆయన అదృశ్యమైపోతాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆ బాణము శబరిమల కొండపైన దొరికిందని కొందరు రాజుకి చెప్తారు. అక్కడికి చేరిన తర్వాత అయ్యప్ప మళ్ళీ వాళ్ళకి అగుపిస్తాడు. అక్కడ రాజు రాణి కలిసి ఒక మంచి దేవాలయాన్ని అయ్యప్పకు కట్టిస్తారు. ఈలోపు మంజమాత ఒక వస్త్రాన్ని తీసుకొని అయ్యప్ప స్వామికి మఠం వేసి ఉండగా కడుతుంది. నీవు నా నుంచి వెళ్ళిపోతున్నావు కానీ ఇక్కడి నుంచి ఎక్కడికి కదలద్దని ఆమె వరం కోరుతుంది. ఆయన ఆమెకు తల్లిగా వరం ఇస్తాడు. అయితే అక్కడి నుంచి బ్రహ్మచర్య దీక్షను అంటే అయ్యప్ప దీక్షను మనుషులకు ఆయన ఇచ్చాడు. అయ్యప్ప దీక్ష ఏదో నెలకు ఒకసారో సంవత్సరంకి ఒకసారో చేసేది కాదు. మగవాళ్ళు కానీ ఆడపిల్లలు కానీ కామం నుంచి మోహం నుంచి శాశ్వతంగా విడుదలవ్వడానికి వేసుకోవలసింది అయ్యప్ప దీక్ష. ఏదో అప్పటికే వేసుకొని వదిలేయడం కాదు. అయ్యప్ప దీక్ష చేసే ప్రతి సంవత్సరం కొద్ది ఒక్కొక్క దుర్గుణాలు దీక్ష తీసుకునే వాళ్ళు వదులుకోవాలి. అదే అయ్యప్ప దీక్షలో సారాంశము. అయ్యప్ప స్వామి ఇచ్చిన విలువైన దీక్షకు విలువ అదే. ఒక్కొక్క సంవత్సరం ఒక దుర్గుణాలను వదులుతూ 18 మెట్లను అధిరోహించాలి గురు స్వామినిలు స్వాములు. అలాగే ముఖ్యమైన ఆచారం తల్లి వరుస అంటే పెద్ద మనుషులైనటి నుంచి అయ్యప్ప గుడిని ఆడపిల్లలు ఎక్కకూడదు. అలాగే అవి పోయినాక ఎక్కచ్చు. దానికి అభ్యంతరం ఏమీ ఉండదు. పెద్దలు ఇచ్చిన ఆచారాలను అందరూ పాటిస్తూ అయ్యప్ప అనుగ్రహాన్ని పొందండి. అలాగే అయ్యప్ప అవతారం తర్వాత మంజుమాత రెండవసారి అంటే ఆమెకు పిల్లలు లేరు. మొదటి కుమారుడు అయ్యప్ప దొరికిన భగవంతుడు. రెండవసారి తన సొంతంగా గర్భం దాల్చి జన్మనిచ్చిన కుమారుడే రెండవ కుమారుడు. ఆయనే పందాల రాజ్యానికి తర్వాత రాజైనాడు అయ్యప్ప ఆశీర్వాదంతో. ఆయన వంశస్థులే మనకిప్పటికీ శబరిమల కొండని చూస్తున్నారు. సబ్స్క్రైబ్ ప్లీజ్.